మ్యాగజైన్ నిర్వాహకుడిగా వచ్చి వాళ్ళ ప్రొడ్యూసర్ అయ్యాడంటే ఒక మీడియా పర్సన్ వాళ్ళ ప్రొడ్యూసర్ అయ్యాడంటే మన కుటుంబం నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడన్నప్పుడు మన కుటుంబ వ్యక్తిగా మన బాధ్యత ఆయన ప్రమోషన్స్ పరంగా కానీ ఇతరత్ర కానీ అన్ని రకాల హెల్ప్లు చేయాలి. డెఫినెట్గా ఇప్పుడు మనం చూసాం, చాలా కమర్షియల్గా ఉంది సినిమా, కన్నడ నుంచి చేశారు. యనమాలు చూస్తే నాకు అనిపించింది రామ్ చరణ్ మగధీర స్టిల్ ఏంటి ఇక్కడ పెట్టారేంటి అనిపించింది. చూస్తే అట్లా మగధీర రామ్ చరణ్ లాగా అనిపించాడు. షీనా చాలా బాగుంది. ఆ పక్క నుంచి చూస్తే ప్రకాష్ రాజు, ముమైత్ ఖాన్ చాలా పెద్ద స్టార్ ఫిల్మ్ లాగా ఫీల్ అవటం జరిగింది. ఈ సినిమా భాగ్యనగరం, మనం భాగ్యనగరం చూసినప్పుడు అప్పుడు అనాల రేంజ్లో గజాలు ఉండయి, వాళ్ళ లక్షల రేంజ్లో గజాలు అయినాయి. ఈ భాగ్యనగరం అనే సినిమా సూపర్ హిట్ అయ్యి ఇవాళ హైదరాబాద్ లక్షల రేంజ్కి ఏ రకంగా వెళ్ళిందో అంత రెవెన్యూ వచ్చి సంతోష్ కుమార్ గారికి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. వేదికలు అలంకరించిన పెద్దలు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ, చిన్న నిర్మాత సో ప్రసన్న కుమార్ గారికి, అదేవిధంగా డిఎస్ రావు గారు నిర్మాత గారికి, మా రామ్ సత్యనారాయణ గారు సినిమా ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నప్పుడు రామ్ సత్యనారాయణ గారు మాకు సపోర్ట్ చేశారు. అలాంటి నిర్మాత గారు, అదేవిధంగా మరియు డిస్ట్రిబ్యూటర్స్ కానీ అండ్ సిఎన్ రావు నిర్మాత గారు సినిమా ఇండస్ట్రీకి దగ్గర కావడం కోసమే సినిమా పత్రికను స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ నిలదొక్కుకోవడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు అన్వేషిస్తూ ఆ మార్గాన్ని ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్నా. అంటే తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం చాలా, అంటే ఆయన గురించి ఎక్కువ తెలిసిన వ్యక్తి నేనే కాబట్టి చెప్తున్నాను. ఆ దిశలో ప్రయాణం చేస్తూ ఈరోజు ఒక నిర్మాతగా సినిమా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక 2 years నుంచి చెప్తున్నాను నాకు డబ్బింగ్ సినిమా తీసుకొస్తానని. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసినాక అర్థమైంది, ఒక తెలుగులో పెద్ద స్టార్టప్ ఉన్న హీరో సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ట్రైలర్, అలాంటి సినిమాని క్యాచ్ చేసి తీసుకొచ్చాడు సంతోష్. అంటే అతనికి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్. డబ్బింగ్ సినిమాతో తన సినిమా కెరీర్ని ప్రారంభిస్తే దాంట్లో లోటుపాట్లు అన్నీ కూడా తెలుస్తాయి ఆయనకి. పైగా ఈవేళ డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రైట్ సినిమాతో సమానంగా పే చేస్తున్నాయి. దాని ఉదాహరణ మన జర్నీ సినిమా కానివ్వండి, ఇంకో సినిమా కానివ్వండి. ఈ సినిమా అయినా సినిమాలో విషయం ఉంటే కనుక డబ్బింగ్ సినిమా లేకపోతే స్ట్రైట్ సినిమాని చూడలేదు. స్ట్రైట్ సినిమాని దాటి డబ్బింగ్ సినిమాలు పే చేస్తున్నాయి, దానికి నిదర్శనం. అలాగే కన్నడ నుంచి వచ్చిన సినిమా, మంచి క్యాస్టింగ్ ఉన్న సినిమా కాబట్టి ఇది గ్యారంటీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే కేవీ రాజు గారు మంచి డైరెక్టర్ కన్నడలో. ఈ సినిమా కన్నడలో కూడా చాలా సూపర్ హిట్ అయిన సినిమా నాకు తెలుసు. ఈ మంచి సినిమా కొన్నందుకు ఆయన అభినందిస్తున్నాం. అలాగే మమ్మల్ని పిలిచి ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ భాగ్యనగరం అనే సినిమా తెలుగులోకి తను పర్చేజ్ చేస్తున్నప్పుడు నాకు చెప్పాడు సంతోష్. నిజంగా నేనైతే స్టార్టింగ్లో అనుకున్నా మనం రిస్క్ చేస్తుంటాం కానీ వెళ్తే రిస్క్ చేస్తుంటే ఎందుకు సంతోష్ వదిలే డబ్బింగ్ సినిమా కన్నడ ఎందుకు అన్నాను. తర్వాత నాకు అతను చెప్పకుండా సినిమా కొనుక్కొచ్చి నాకు చూపించాడు, సినిమా చూడండి ఎలా ఉందో అని. మంచి స్టార్డమ్ ఉన్న సినిమా, కమర్షియల్ సినిమా, చాలా బాగుంది సినిమా. నేను చూశాను సినిమా. సరే తను చేస్తున్నాడు కదా అని చాలా ఇంట్రెస్ట్గా డబ్బింగ్ కానివ్వండి అన్ని తన పెద్ద ప్రొడ్యూసర్ లాగా అన్ని దగ్గరుండి చూసుకుని చాలా ఇంట్రెస్ట్గా ఫిల్మ్ తయారు చేసుకున్నాడు. చాలా బాగుందండి మూవీ. ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. బట్ ఏదైనా జరిగింది, ప్రాబ్లం అయింది, హిట్ అవ్వలేదు అని అంటే నో డౌట్ అబౌట్ ఇట్, ఇట్స్ మై ఫెయిల్యూర్. మూవీలో మాత్రం నో డౌట్ అబౌట్ ఇట్ విషయం చాలా ఉంది. థ్యాంక్ యూ అండి. సంతోష్ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ మీద భాగ్యనగరం అనే సినిమాని ఒక మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్గా ఈ ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చూస్తే అర్థమవుతుంది. మీతో నాకు పెద్దగా పరిచయం లేదు కాబట్టి సినిమా ఒక కొత్త ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వస్తే ఫస్ట్ ఒక ఆడియన్గా మనం ఎంకరేజ్మెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో మీ అందరికీ నేను మనం చేస్తూ సంతోష్ గారికి ఈ సినిమా మంచి పేరు తెస్తుందని ఆకాంక్షిస్తాను. ముందుగా డిస్కరేజ్ చేయడంలో నేను ఒక వ్యక్తిని, సంతోష్. 2 సార్లు బ్యాంకులు వెళ్తుంటే వద్దని చెప్పాను నేను. ఈ రోజులో చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు బాగలేవు, వద్దని చెప్పాను. అయినా పట్టుబట్టి సినిమా తీసుకొచ్చి తర్వాత నాకు చూపించాడు. డబ్బింగ్ విషయంలో కూడా క్వాలిటీ బాగకపోతే దగ్గరుండి మరీ డబ్బింగ్ చెప్పించుకున్నాడు. ఇప్పుడు ట్రైలర్ చూసాం, చాలా బాగున్నాయి. ఈ చిత్రం విజయవంతం కాలం కోరుతూ మరిన్ని చిత్రాలు నిర్మించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.